So good morning. This is our second class for statistics fifth semester, paper 5A. సో లాస్ట్ టాపిక్ ఏంటి మనం నేర్చుకున్నది బేసిక్ డెఫినేషన్స్ నేర్చుకున్నాం కదా. సో ఆ బేసిక్ డెఫినేషన్స్ అన్నీ కూడా మన సర్వేలో అప్లై చేస్తా. ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు చెప్పేది ఈ టాపిక్ అనేది వాడు ఏమని అడుగుతాడంటే, వాట్ ఆర్ ది ప్రిన్సిపల్ వేరియస్ ప్రిన్సిపల్ స్టెప్స్ ఇన్ ఏ శాంపుల్ సర్వే అని అడుగుతాడు. నోట్బుక్ ఉంటే రాసుకో. వాట్ ఆర్ ది వేరియస్ ప్రిన్సిపల్ స్టెప్స్ ఇన్ ఏ వేరియస్ ప్రిన్సిపల్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ శాంపుల్ సర్వే అని అడుగుతాడు క్వశ్చన్. మరలా చెప్తున్నాను చూడు. వాట్ ఆర్ ది వేరియస్ ప్రిన్సిపల్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ శాంపుల్ సర్వే అని అడుగుతాడు అన్నమాట. సో మనం శాంపుల్ సర్వే చేసేటప్పుడు ప్రిన్సిపల్ స్టెప్స్ ఏంటి, మనకి ఏమేమి ఎదురవుతాయి అనేది మనం ఈ పీపీటీ ద్వారా, ఈ ప్రజెంటేషన్ ద్వారా మనం తెలుసుకుందాం. సో మెయిన్ స్టెప్స్ ఉన్నాయి, దాంట్లో ఆ మెయిన్ స్టెప్స్ వరకు నువ్వు రాసుకో. తర్వాత నేను ఒక్కొక్క స్టెప్కి సంబంధించి నేను బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో నెంబర్ 1, సో నీ కాన్సెప్ట్ అంటే ద ప్రిన్సిపల్ స్టెప్స్ ఇన్ ఏ శాంపుల్ సర్వే. వాడు అడిగే క్వశ్చన్ ఏంటంటే వాట్ ఆర్ ది వేరియస్ ప్రిన్సిపల్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ శాంపుల్ సర్వే అని అడుగుతాడు వాడు క్వశ్చన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో స్టెప్ నెంబర్ 1, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది సర్వే. అంటే మనం సర్వే చేసేటప్పుడు ఉద్దేశం ఏంటి, మెయిన్ ఉద్దేశం ఏంటి, దేని కొరకు మనం ఆ సర్వే చేస్తున్నాం, అది కావాలి, అది తెలుసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూస్తే కనుక ద ఫస్ట్ స్టెప్ వెన్ అసెసింగ్ ఏ శాంపుల్ సర్వే ఈజ్ టు వెల్ ఐడెంటిఫై ది జనరల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది సర్వే. ఏంటి ఆబ్జెక్టివ్, ఏంటి ఆ సర్వేకి సంబంధించి, అంటే మనం దేని కొరకు ఈ సర్వే చేస్తున్నాము అనేది ఆలోచించాలి. సో వితౌట్ ఏ లూసిడ్ స్టేట్మెంట్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్, అంటే అనవసరమైనటువంటి సమాచారం లేకుండా ఉండాలి. ఇట్ ఈస్ ఈజీ ఇన్ ఏ కాంప్లెక్స్ సర్వే టు ఫర్గెట్ ద ఆబ్జెక్టివ్స్. అంటే మనం చేసేటువంటి సర్వే ఎన్ని రకాలుగా ఉపయోగపడుద్ది, అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అని మనం చూసుకోవాలి. అండ్ ఎన్గ్రాస్డ్ ఇన్ ది డీటెయిల్స్, అంటే అది మనం తీసుకునేటువంటి సర్వే డీటెయిల్గా ఉండాలి, డీటెయిల్స్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేక్ డిసిషన్స్ దట్ ఆర్ అట్ వేరియన్స్ విత్ ద ఆబ్జెక్టివ్స్. సో ఆబ్జెక్టివ్స్ అనేది మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, దాని ఉద్దేశం ఏంటి అనేది, ఆ సర్వే ఉద్దేశం ఏంటి అనేది ముందు మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇది స్టెప్ నెంబర్ 1. నెంబర్ 2, పాపులేషన్ టు బి శాంపుల్డ్. సో ద వర్డ్ పాపులేషన్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ ద అగ్రిగేట్ ఫ్రమ్ విచ్ ద శాంపుల్ ఈజ్ చూజన్. సో ఏ శాంపుల్ మనం సెలెక్ట్ చేసుకుంటున్నాము, ఫ్రమ్ విచ్ ద శాంపుల్ ఈజ్ చూజన్. సెలెక్ట్ చేసుకునేటువంటి శాంపుల్ ఏంటి, పాపులేషన్ నుంచి శాంపుల్ని ఏ విధంగా మనం సెలెక్ట్ చేస్తున్నాం, ఏ డేటా ఏంటి, మన ఉద్దేశం ఏంటి, దానికి సంబంధించినటువంటి శాంపుల్ ఎలా సెలెక్ట్ చేస్తాం అది. సో ద పాపులేషన్ టు బి శాంపుల్ అంటే ద శాంపుల్ పాపులేషన్ షుడ్ కోయిన్సైడ్ విత్ ద పాపులేషన్ అబౌట్ విచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ వాంటెడ్. అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఏది కావాలి, sometimes for reason of practicability or convenience the sampled population is more restricted than the target population. కొన్నిసార్లు మనం టార్గెట్ పెట్టుకుంటాం అనమాట, అంటే రిస్ట్రిక్షన్స్ దాన్ని ఫాలో అవుతూ మనం శాంపుల్ అనేది సెలెక్ట్ చేయాలి. సో సపోజ్ మనం ఒక రిలీజియన్కి సంబంధించినటువంటి డేటా తీసుకోవాలనుకో, శాంపుల్ సెలెక్ట్ చేయాలి, అప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్ అనేవి మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్గా, సో ఇఫ్ సో ఇట్ షుడ్ బి రిమెంబర్డ్ that conclusions drawn from the sample apply to the sampled population. అంటే మనం ఆ కన్క్లూజన్స్ కూడా రాయగలగాలన్నమాట. సెలెక్ట్ చేసినటువంటి శాంపుల్ని బట్టి ఆ కన్క్లూజన్ అనేది మనం రాయగలగాలి. సో ఓకేనా. సో స్టెప్ నెంబర్ 1 ఏంటి, ఎస్. స్టెప్ నెంబర్ 2,
population to be sampled. So which the from which the sample is chosen anamata, adi main. Okay na. So third one, the frame and sampling unit. So sampling unit first చూద్దాం. మా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? స్క్రీన్ కనిపిస్తుందా? శ్రీలత స్క్రీన్ కనిపిస్తుందా? Yes sir, కనిపిస్తుంది సార్. ఏంటి లేట్ గా వచ్చావు? లేట్ గా అడ్మిట్ అయ్యో, అటెండ్ అయ్యో సార్ బ్యాంక్ వచ్చాను సార్. ఇప్పుడు బ్యాంక్ లో ఉన్నావా? సార్ సరే, ఓకే. So sampling unit, the population must be capable of division into what are called sampling units purpose of sample selection. The sampling unit must cover the entire population. సో ఇక్కడ చూడండి, మనం శాంప్లింగ్ యూనిట్ అంటే ఒక యూనిట్ గా తీసుకోవడం. అంటే శాంపుల్ ద పాపులేషన్ మస్ట్ బి క్యాపబుల్ ఆఫ్ డివిజన్ ఇంటూ వాట్ ఆర్ కాల్డ్ శాంప్లింగ్. అంటే పాపులేషన్ ని మనం డివిజన్స్ గా చేసుకుంటాం, వాటిని మనం శాంప్లింగ్ యూనిట్స్ అనొచ్చు. ఎందుకంటే శాంపుల్ సెలెక్ట్ చేసుకోవటం కోసం. దాని ఉద్దేశం ఏంటంటే మనం ఈజీగా శాంపుల్ సెలెక్ట్ చేసుకోవటం కోసం కొన్ని డివిజన్స్ గా చేసుకోవటం. ద శాంప్లింగ్ యూనిట్స్ మస్ట్ కవర్ ద ఎంటైర్ పాపులేషన్. సో ఈ శాంప్లింగ్ యూనిట్స్ అనేది మొత్తం పాపులేషన్ అంతా కూడా కవర్ చేస్తాయి అన్నమాట. సో సపోజ్ మనం ఏలూరు ఉందనుకోండి, ఏలూరుని కొన్ని డివిజన్స్ గా చేసుకోవటం. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాసి చూడండి, ఇన్ సోషియో ఎకనామిక్ సర్వే ఫర్ సెలెక్టింగ్ పీపుల్ ఇన్ ఏ టౌన్, ద శాంప్లింగ్ యూనిట్ మైట్ బి an individual person, a family, a household or a block in a locality. చూసారా, ఇక్కడ సోషియో ఎకనామిక్ సర్వే దానికోసం పీపుల్ అదే ఒక టౌన్ లో ఉన్నటువంటి పీపుల్ దగ్గర మనం శాంపుల్ సెలెక్ట్ చేయాలి. సో దానికి సంబంధించి మనం ఇక చూడండి, శాంప్లింగ్ యూనిట్ మైట్ బి an individual person, a family, a household or block in a locality. అంటే మన ఫ్యామిలీస్ కానీ లేదా పర్సన్ కానీ హౌస్ హోల్డ్స్ కానీ లేదా బ్లాక్ అని చెప్పాడు చూసారా, బ్లాక్ ఇన్ ఏ. సో మనం ఆ పాపులేషన్ ని యూనిట్స్ గా డివైడ్ చేస్తాం అనమాట. పీపుల్ ని చేరుకోవటం కోసం, పర్సన్ ని మనం రీచ్ అవటం కోసం అలాగా డివిజన్ చేస్తాం. అంటే వాటిని యూనిట్స్ అని చెప్తాం. తర్వాత ఇన్ ఆర్డర్ టు కవర్ ది పాపులేషన్ డిసైడెడ్ అపాన్ దేర్ షుడ్ బి సమ్ లిస్ట్, మ్యాప్ ఆర్ అదర్ యాక్సెప్టబుల్ మెటీరియల్ కాల్డ్ ది ఫ్రేమ్ అన్నాడు. సో అంటే ఏంటంటే మీరు ఒక ఇన్ ఆర్డర్ టు కవర్ ది పాపులేషన్ డిసైడెడ్ అపాన్ దేర్ షుడ్ బి సమ్ లిస్ట్ అంటే అదొక లిస్ట్ గా ఉంటది అనమాట. మీరు రాసుకుంటూ ఉంటారు కదా, లేదా మ్యాప్ ఆర్ అదర్ యాక్సెప్టబుల్ మెటీరియల్ కాల్డ్ ది ఫ్రేమ్ అని చెప్తాం అనమాట. మీరు రాసుకుంటూ ఉంటారు చూసారా, ఒక ఫామ్ అనేది తయారు చేసుకుంటారు అనమాట, అవునా? సో దాన్ని మనం శాంపుల్ ఫ్రేమ్ అని అంటాం. సో నెక్స్ట్, డేటా టు బి కలెక్టెడ్. It is well to verify that all the data are relevant to the purposes of the survey and that no essential data are omitted. There is frequently a tendency to ask too many questions, some of which are never subsequently analyzed. An overlong questionnaire lowers the quality of the answers to important as well as unimportant questions. చూడండి, it is well to verify that all the data are relevant to the purpose of the survey. సో మీరు తీసుకునేటువంటి డేటా మీ ఉద్దేశానికి రెలవెంట్ గానే ఉండాలి. అండ్ నో ఎసెన్షియల్ డేటా ఆర్ ఒమిటెడ్ అంటే అనవసరమైనది ఏదైనా వస్తే దాన్ని తొలగించేయాలన్నమాట. దెర్ ఈస్ ఫ్రీక్వెంట్లీ టెండెన్సీ టు ఆస్క్ టు మెనీ క్వశ్చన్స్. సో అది ఫ్రీక్వెంట్ గా మనం క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాం, సమ్ ఆఫ్ విచ్ ఆర్ నెవర్ సబ్సిక్వెంట్లీ అనలైజ్డ్. సో కొన్నిసార్లు మనం వాటిని అనలైజ్ చేయలేము అనమాట సబ్సిక్వెంట్ గా. సో అండ్ ఓవర్లాంగ్ క్వశ్చన్ lowers the quality of the answers to important as well as unimportant questions. సో ఓవర్లాంగ్ క్వశ్చనర్ అంటే కొన్నిసార్లు మనం క్వశ్చనర్ తయారు చేసుకునేటప్పుడు చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట, కొంతమందికి అర్థం కావన్నమాట. సో అవి కూడా వాటికి ఆన్సర్స్ కానీ అవి మనకి ఇంపార్టెంట్ లేదా అన్ఇంపార్టెంట్ అనేవి కూడా మనం చూసుకోవాలి. ఓకేనా? సో ఫిఫ్త్ పాయింట్, ద క్వశ్చనర్ అండ్ షెడ్యూల్.
సో మీరు ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్నారు క్వశ్చనియర్ షెడ్యూల్ గురించి నేర్చుకున్నారా? ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్నారా క్వశ్చనియర్ అండ్ షెడ్యూల్ గురించి? ఆ ఏంటి శ్రీలత క్వశ్చనియర్ అంటే గుర్తుందా? గుర్తుందా లేదా శ్రీలత? మర్చిపోయావా? సో ఏ క్వశ్చనియర్ ఆర్ షెడ్యూల్ ఈజ్ వెల్ ప్రిపేర్డ్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్. అది చదవండి, చదివితే మీకే అర్థం అవుద్ది. మ్యాటర్ ఒకసారి చదవండి, మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లో చదివిందే అది. చదివారా? చదివారా? ఏమనుంది ఫస్ట్ పాయింట్ ఏమనుంది చెప్పండి. ఉం? ఆ ఆ ఆ ఆ ఓకే, అంటే మీరు క్వశ్చనియర్ అంటే జస్ట్ మీరు క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకుంటారు కదా. మీరు ఎవరినన్నా వెళ్ళి ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలనుకోండి, వెళ్ళి ఏం చేస్తారు? వాళ్ళని అడగాలి కదా. ఇన్ఫర్మేషన్ అడగాలంటే ఏ ఏ ఇన్ఫర్మేషన్ కావాలి మీకు? ఏ డేటా కావాలి? సపోజ్ వాళ్ళ పాపులేషన్ తీసుకో, వాళ్ళకి జనాభా లెక్కలు రాసుకోవాలి, వాళ్ళ ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో రాసుకోవాలి. సో గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. వాళ్ళ ఆదాయం, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి ల్యాండ్స్ కానీ ఇవన్నీ రాసుకోవాలనుకోండి. ఆ డేటా తీసుకోవాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు? దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటారు లేదా? మీ వాట్ ఇస్ యువర్ నేమ్, వాట్ ఇస్ యువర్ ఇన్కమ్, అన్ని డీటెయిల్ గా రాసుకుంటారు అనమాట క్వశ్చన్స్. సో వెళ్ళి వాళ్ళని అడుగుతారు అనమాట. సో అదే ఇక్కడ రాసింది, క్వశ్చనియర్ ఆర్ షెడ్యూల్ ఈజ్ వెల్ ప్రిపేర్డ్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ రిగార్డింగ్ ది ఎంక్వైరీ ఆఫ్ ది సర్వే. సర్వేలో ఎంక్వైరీ చేసేటప్పుడు మీరు రాసుకుంటారు. సో అది క్వశ్చనియర్. ద క్వశ్చనియర్ ఈజ్ ఫిల్డ్ బై రెస్పాండెంట్స్ అండ్ షెడ్యూల్ ఈజ్ ఫిల్డ్ బై ఇన్వెస్టిగేటర్. చూడండి, ఇక్కడ క్వశ్చనియర్ కి షెడ్యూల్ కి డిఫరెన్స్ చూస్తున్నాం చూడండి. సో ద క్వశ్చనియర్ ఈజ్ ఫిల్డ్ బై రెస్పాండెంట్స్. రెస్పాండెంట్ అంటే ఎవరు? ఎస్, మీరు డేటాకి తీసుకోవటానికి వెళ్ళినప్పుడు ఎవరి దగ్గర అయితే డేటా తీసుకుంటున్నారో వాళ్ళు రెస్పాండెంట్స్ అవుతారు. అంటే మీరు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ని వాళ్ళు ఫిల్ చేసి మీకు ఇస్తారు. అండ్ షెడ్యూల్ ఈజ్ ఫిల్డ్ బై ఇన్వెస్టిగేటర్. ఇన్వెస్టిగేటర్ అంటే ఎవరు? మీరు ఎవరైతే డేటా తీసుకోవటానికి వెళ్తున్నారో వాళ్ళు ఇన్వెస్టిగేటర్. అంటే మీరేం చేస్తారు? మీరు ఫిల్అప్ చేసుకుంటారు అనమాట. రైట్? క్వశ్చనీర్ కి షెడ్యూల్ కి డిఫరెన్స్ అర్థమైందా? సో ఓకే, ద కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వశ్చనీర్ ఆర్ షెడ్యూల్ రిక్వైర్ స్కిల్, స్పెషల్ టెక్నిక్ అండ్ ఫెమిలారిటీ విత్ ద సబ్జెక్ట్ అండ్ స్టడీ. సో అవి షెడ్యూల్ కావచ్చు, క్వశ్చనీర్ కావచ్చు, కొన్ని స్కిల్స్ అనేవి కావాలన్నమాట దాని టెక్నికల్. ద క్వశ్చనీర్ షుడ్ బి క్లియర్, బ్రీఫ్ అండ్ unambiguous, non-offending, courteous in tone, and no scope of guessing is left to the respondent. అంటే రెస్పాండెంట్ దగ్గర నుంచి మనం తప్పించుకునే విధంగా ఉండకూడదు. మనం మర్యాద పూర్వకంగా ఉండాలి. కర్టియస్ అంటే మనం మర్యాద పూర్వకంగా ఉండాలి. షుడ్ క్లియర్, బ్రీఫ్ అండ్ అన్అంబిగ్యువస్. సో మనం ప్రిపేర్ చేసినటువంటి క్వశ్చన్స్ అనేవి వాళ్ళకి అర్థం కావాలి. అర్థమైందా? అర్థం కాకపోతే, వాళ్ళకి అర్థం అవ్వకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్స్ వస్తాయా? కరెక్ట్ గా మనకి రావు. కాబట్టి క్వశ్చనియర్ అనేది మనం క్లియర్ గా ఉండాలి. సో మెథడ్ ఆఫ్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్. మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేటప్పుడు ఎన్ని మెథడ్స్ లో మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు? సో నెంబర్ 1 ఇంటర్వ్యూ మెథడ్, నెంబర్ 2 మెయిల్డ్ క్వశ్చనియర్ మెథడ్. ఇంటర్వ్యూ మెథడ్ అంటే the investigator goes from house to house and interviews the individual personally. సో మీరు ఇన్వెస్టిగేటర్ అనుకోండి,
మీరు ఇన్వెస్టిగేటర్ అయితే మీరు డేటా తీసుకురావాల్సి వస్తే కనుక మీరు ఏం చేస్తారు? సో ఫ్రమ్ హౌస్ టు హౌస్ మీరు వెళ్ళి పర్సన్ దగ్గరికి వెళ్ళి వారి దగ్గర డేటాని ఇంటర్వ్యూ చేస్తారనమాట, అడిగి రాసుకుంటారు. అవునా? హౌస్ టు హౌస్ అండ్ ఇంటర్వ్యూస్ ద ఇండివిజువల్ పర్సనల్లీ. సో ఇన్వెస్టిగేటర్. సో సెకండ్ది ఏంటంటే మెయిల్ క్వశ్చనియర్ మెథడ్. అంటే మీరు వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఏం చేస్తారు? మీరు క్వశ్చన్స్ తయారు చేసి మెయిల్ చేస్తారనమాట. ద క్వశ్చనియర్ ఈజ్ మెయిల్ టు ద ఇండివిజువల్స్ హూ ఆర్ రిక్వైర్డ్ టు ఫిల్ ఇట్ అప్ అండ్ రిటర్న్ ఇట్ డ్యూలీ కంప్లీటెడ్. ఓకేనా? సో ఈ మెయిల్ క్వశ్చనియర్ మెథడ్లో కొన్నిసార్లు మీకు ఆన్సర్స్ కూడా ఆన్సర్ రాకపోవచ్చు. ఎందుకని మీరు మెయిల్ చేస్తారు కదా, తొందరగా రెస్పాండ్ అవ్వకపోవచ్చు, లేట్ అవ్వచ్చు అనమాట. సో ఇంటర్వ్యూ మెథడ్లో మీరు తీసుకునేటువంటి డీటెయిల్స్ అనేవి కొంచెం ఎగ్జాక్ట్గా కూడా ఉండొచ్చు. ఓకేనా? రైట్. సో మెథడ్ ఆఫ్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్, దీంట్లో 2 మెథడ్స్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయొచ్చు. సో నెంబర్ 1 ఇంటర్వ్యూ మెథడ్, నెంబర్ 2 మెయిల్ క్వశ్చనియర్ మెథడ్. సో థర్డ్ది నాన్ రెస్పాండెంట్స్. సో నాన్ రెస్పాండెంట్స్ అంటే మనం దాని జనరల్గా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. క్వైట్ ఆఫెన్ ద డేటా కెనాట్ బి కలెక్టెడ్ ఫర్ ఆల్ ది శాంపుల్ యూనిట్స్. అంటే అన్ని శాంపుల్ యూనిట్స్ నుంచి మనం డేటాని కలెక్ట్ చేయలేకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ద సెలెక్టెడ్ రెస్పాండెంట్ మే నాట్ బి అవైలబుల్ at his place. When the investigator goes there, he may fail or even refuse to give certain information when contacted. This incompleteness is called non-responses. అర్థమైందా? సో కొన్నిసార్లు మనం ఆ పర్సన్ దగ్గరికి, రెస్పాండెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి అవైలబుల్గా ఉండకపోవచ్చు ఆ ప్లేస్లో. అట్లాంటి టైంలో ఒకవేళ వాళ్ళు మనకి సరైన ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వకపోవచ్చు, వాళ్ళని కాంటాక్ట్ చేయలేకపోవచ్చు మనం. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే మనం తీసుకునేటువంటి డేటా ఇన్కంప్లీట్నెస్గా ఉంటుంది. అప్పుడు దాన్ని మనం నాన్ రెస్పాన్స్ లేదా నాన్ రెస్పాండెంట్స్ అంటాం. సో సపోజ్ మీరే ఇన్వెస్టిగేటర్ అనుకోండి, మీ ఊర్లో మీరున్నటువంటి ప్లేస్లో, ఏరియాలో మీరు ఒక డేటా తీసుకోవాలనుకోండి. సో ముందుగానే వాళ్ళకి కొంతమంది ఏం చేస్తారంటే భయపడుతూ ఉంటారు. ఇంటికి డేటా ఆడటానికి వెళ్ళినప్పుడు మీకు పొలం ఎంత ఉంది, మీకు యాన్యువల్ ఇన్కమ్ ఎంత, మీకు ఎంతమంది పిల్లలు, వాళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. ఎందుకంటే భయపడుతూ ఉంటారు అనమాట, ఎవరో వీళ్ళు ఎందుకు వచ్చారు ఏంటి అనేది. సో అవన్నీ కూడా నాన్ రెస్పాన్స్, సరిగ్గా రెస్పాండ్ అవ్వరు కొంతమంది. ఓకేనా? సో selection of the sample set. So there is a variety of plans by which the sample may be selected: random sample, stratified random sample, two-stage sampling. For each plan that is considered rough estimates of the size of sample can be made from a knowledge of the degree of precision desired. The relative cost and time involved for each plan are also compared before making a decision. అంటే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క డేటాకి మనం ఇక్కడ ఒక్కొక్క పద్ధతిని అనేది మనం ఉపయోగిస్తాం అన్నమాట. సో దేర్ ఈజ్ ఎ వెరైటీ ఆఫ్ ప్లాన్స్ బై విచ్ ద శాంపుల్ మే బి సెలెక్టెడ్. మనం ఏ శాంపుల్ అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి మెథడ్ అనేది మనం ఉపయోగిస్తాం. అది ర్యాండమ్ శాంపుల్ కావచ్చు, స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ కావచ్చు, లేదా 2-stage శాంప్లింగ్ కావచ్చు, ఎట్సెట్రా. అంటే మీకు శాంప్లింగ్ లో డిఫరెంట్ మెథడ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఆ డిఫరెంట్ మెథడ్స్ ఇవన్నీ: సింపుల్ ర్యాండమ్ శాంపుల్, స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంపుల్, 2-stage శాంప్లింగ్, మల్టీ స్టేజ్ శాంప్లింగ్, క్వాటా శాంప్లింగ్, ఇలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి అనమాట. For each plan that is considered, rough estimates of the size of sample can be made from a knowledge of the degree of precision desired. అంటే కోరిక మేరకు ఎస్టిమేట్ చేసే కోరిక. The relative costs and time involved for each plan are also compared before making a decision. అంటే ప్రతిదానికి కూడా మనీ పెట్టుకోవాలి, టైం అనేది చూసుకోవాలి.
సో మనం తీసుకునేటువంటి ఆ డేటాకి సంబంధించి మనం మెథడ్ని అప్లై చేస్తున్నాము, దానికి సంబంధించి మనీ కావచ్చు, టైం కావచ్చు, అవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలన్నమాట, కంపారిజన్ చేయాలి. సో ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఫీల్డ్ వర్క్. సో ఇన్ ఏ సర్వే మెనీ ప్రాబ్లమ్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్స్ ఆర్ met. The personnel must receiving training in the purpose of the survey and in the methods of measurement to be employed and must be adequately supervised in their work. A procedure for early checking of the quality of the returns in invaluable. Amma cheppamma, చెప్పు ఏమ్మా. ఇందాక కనిపించలేదా? ఇప్పుడు చెప్పండి. ఇందాక హెడ్లైన్ కనిపించలేదా? కనిపిస్తుంది సార్ నాకు. మా జూమ్ చేసుకో ఒకసారి శ్రీలేఖ, నువ్వు కనిపించట్లేదా? ఏ పాయింట్ కనిపించలా? ఇదేనా సెలక్షన్ ఆఫ్ ది శాంపుల్ డిజైనా? రాసుకున్నావా? ఓకే. సో ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఫీల్డ్ వర్క్ అంటే ఫీల్డ్ వర్క్ సంబంధించి మనం ఆర్గనైజేషన్, అది పర్సనల్గా కావచ్చు, రిసీవింగ్ అనేది ఎలా ఉంది మనది, ఆ శాంపుల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర రిసీవింగ్ ఎలా చేసుకుంటున్నాము ఏంటది. ఇగో సర్వే మెనీ ప్రాబ్లమ్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ మెట్. కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఎదురవుతాయి అనమాట. అందుకే ఏం చేయాలంటే ట్రైనింగ్ పర్సన్స్ అనేది ఉండాలన్నమాట ఈ సర్వేలో. ట్రైనింగ్ ఆ మెజర్మెంట్ కావాల్సింది ఏంటి, సో ఎంప్లాయీస్ మనకి ఎవరెవరు కావాలి. సో ఈ ప్రొసీజర్ ఫర్ క్లియర్లీ చెకింగ్ ఆఫ్ ది క్వాలిటీ ఆఫ్ ది రిటర్న్స్ ఇస్ ఇన్వాల్యుబుల్. అంటే మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. కొన్నిసార్లు చెక్ చేసుకుంటా గవర్నమెంట్ ఏం చేస్తారంటే కొన్ని చెక్ చేయకుండానే, కొన్నిసార్లు గబక్కన చెక్ చేయకుండానే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొన్ని స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తా అనమాట. స్కీమ్స్ కావచ్చు, కొన్ని ఏదైనా ఇప్పుడు సపోజ్ ఈ కరోనా టైంలో లాక్డౌన్ అని ఒక సర్క్యులర్ అనేది రిలీజ్ చేయొచ్చు. మళ్ళీ వెంటనే అందులో మిస్టేక్స్ అనేది ఉండొచ్చు అనమాట, డేట్లు మిస్టేక్స్ అవ్వచ్చు. అలాంటి సమయంలో ఏం చేస్తుందంటే మరలా దాన్ని అందరూ చూసి దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు కదా, వెంటనే దాన్ని డిలీట్ చేసి మరలా ఇంకో సర్క్యులర్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అలాగే మనకి డేటా సంబంధించి కూడా చెకింగ్, ఎర్లీ చెకింగ్, రోజు మనం ముందుగానే చెక్ చేసుకోవాలి డేటాకి సంబంధించి అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేవో, ఆ టైంకి వెళ్తున్నామో లేదా, ఆ ప్రదేశానికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి ఏంటనే చెక్ చేసుకోవాలి. ప్లాన్స్ మస్ట్ బి మేడ్ ఫర్ హ్యాండ్లింగ్ నాన్ రెస్పాన్స్, అంటే నాన్ రెస్పాన్స్ దగ్గర మనం ఎలా హ్యాండిల్ చేయలేము అట్లాంటి వాళ్ళు. ది ఫెయిల్యూర్ ఆఫ్ ది ఎన్యూమరేటర్ టు అబ్టైన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది సర్టైన్ ఆఫ్ ది యూనిట్స్ ఇన్ ది శాంపుల్. అలాగే ఎన్యూమరేటర్ యొక్క ఫెయిల్యూర్, ఇవన్నీ కూడా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకునేటప్పుడు సర్టైన్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోకుండా ఫెయిల్ అవటానికి ఉద్దేశం ఏంటి, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలన్నమాట. సో ఆ ఫీల్డ్ వర్క్ లో ఆర్గనైజేషన్ అనేది మనం ఏ విధంగా ఉండాలనేది మనం, ఇది కూడా ఒక మెయిన్ పాయింట్. తర్వాత ద ప్రీ టెస్ట్ అంటే మీకు తెలిసిందే ఏంటంటే, ఇక్కడ చదవండి. ఇట్ హ్యాస్ బీన్ ఫౌండ్ యూస్ఫుల్ ట్రై అవుట్ ద క్వశ్చనియర్ అండ్ ద ఫీల్డ్ on a small scale, and this nearly always results in improvements in the questionnaire and may reveal other troubles that will be serious on a large scale. For example, that the cost will be much greater than expected. మా ఈ ప్రీ టెస్ట్ అంటే మీకు జనరల్గా సింపుల్గా చెప్తున్నా. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ సంబంధించి ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు, అవునా? వాలంటీర్కి సంబంధించి. సో ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టడానికి వీళ్ళు ఏం చేశారంటే, ముందు రాష్ట్రం అంతా ఒక్కసారి కాకుండా శ్రీకాకుళంలోనూ ఎక్కడో ముందు అక్కడ ట్రయల్స్ వేసారనమాట. సో దాన్ని ప్రీ టెస్ట్ అంటారు అనమాట. అంటే మనం
ఒక్కసారి అంతా మనం తీసుకెళ్ళి అంతా ఒకసారి అప్లై చేసాం అనుకోండి, దాంట్లో లోటుపాట్లు చాలా రావచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు. అది చెప్పలేము అనమాట. అందుకే ఏం చేస్తారంటే ప్రీ టెస్ట్ చేస్తారు. అంటే తక్కువ శాంపిల్స్ తీసుకుని దానికి దానికి ఈ టెస్ట్ అనేది మనం ఏ ఆ ఉద్దేశం ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి, ఏం కనుక్కుంటున్నాం అనేది దానికి అప్లై చేస్తారు. దాంట్లో వచ్చినటువంటి రిజల్ట్ని బట్టి అప్పుడు డేటాని విస్తరిస్తారు అనమాట, సర్వేని విస్తరిస్తారు. సో ఇది శ్రీకాకుళంలో చేశారు, సక్సెస్ అయింది, తర్వాత స్టేట్ అంతా కూడా అప్లై చేశారు. సో దాన్ని అంటే మనం టెస్ట్ చేయడానికి ముందు చేసేటువంటిది అనమాట. మనం ఎక్స్పెరిమెంట్ చేయడానికి ముందు చేసేటువంటి టెస్ట్ ప్రీ టెస్ట్ అంటారు దాన్ని. సో ఇట్ హ్యాస్ బీన్ ఫౌండ్ యూస్ఫుల్ టు ట్రై అవుట్ ద క్వశ్చనియర్ అండ్ ద ఫీల్డ్ అనే స్మాల్ స్కేల్, అంటే తక్కువ స్కేల్స్ లో మనం తీసుకుంటాం. ద నియర్లీ ఆల్వేస్ రిజల్ట్స్ ఇన్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ద క్వశ్చనియర్ అండ్ మే రివీల్ అదర్ ట్రబుల్స్, అంటే ట్రబుల్స్ రావచ్చు దట్ విల్ బి సీరియస్ ఆన్ ఏ లార్జ్ స్కేల్. అంటే లార్జ్ స్కేల్ అంటే డేటా ఎక్కువ తీసుకున్నప్పుడు మనం ఇబ్బంది పడవచ్చు. అందుకే ఏం చేస్తారంటే ముందే ఆ స్మాల్ స్కేల్లో మనం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దట్ ద కాస్ట్ విల్ బి మచ్ గ్రేటర్ దాన్ ఎక్స్పెక్టెడ్. అప్పుడు కాస్ట్ అనేది ఎక్కువ అవ్వచ్చు. వాడు ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను అనమాట, అవ్వచ్చేమో. అందుకే ఏం చేస్తారంటే ఒకవేళ మనం డేటా తక్కువ తీసుకున్నాం, జస్ట్ ఒక ఏరియాలో ఒక ఏరియాలో డేటా తీసుకున్నాం, దీనికే ఇంత ఖర్చు అయింది అని ఒక ఎస్టిమేట్ చేసుకుంటాడు కదా. ఇంకా ఒక 20 ఏరియాస్లో డేటా తీసుకోవాలి. సో ఒక ఏరియాకి ఎంత మనీ కాస్ట్ అయిందంటే మిగిలినటువంటి ఏరియాస్కి ఎంత మనీ కాస్ట్ అవుతుంది కూడా వాడు ఎస్టిమేట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అందువలన ఏం చేస్తాడంటే ప్రీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాడు అనమాట ముందు. సో సమ్మరీ అండ్ అనాలిసిస్ ఆఫ్ ది డేటా. సో మీరు డేటా అంతా చెక్ చేస్తారు, డేటా తీసుకుంటారు కదా. ఇదిగో ద ఫస్ట్ స్టెప్ ఈస్ టు ఎడిట్ ది కంప్లీటెడ్ క్వశ్చనియర్స్ in the hope of amending results errors, or at least of deleting data that are obviously erroneous. The check on the elementary data to eliminate non-sampling errors can be achieved by means. సో అంటే ఏంటంటే డేటాని మనం ఆ సర్వే చేసిన తర్వాత సమరీ చేస్తాం, అంటే కంపేర్ చేయొచ్చు, అనాలిసిస్ కూడా చేస్తాం అనమాట. అంటే దాంట్లో ఎర్రర్స్ ఏమన్నా వచ్చినాయా, మనం ఎలిమినేట్ చేయవలసినవి ఏమున్నాయి. సో నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్ కావచ్చు, శాంప్లింగ్ ఎర్రర్స్ కావచ్చు, ఎర్రర్స్ అనేవి వస్తాయి కదా కంపల్సరిగా, ఏమేమి ఎలిమినేట్ చేయొచ్చు అవన్నీ కూడా మనం క్యాల్కులేట్ చేసుకుంటాడు. సో అనాలిసిస్ చేస్తాడు. దీనివల్ల మనం ఈ సర్వే చేసాం, దీన్ని బట్టి మనకు వచ్చినటువంటి రిజల్ట్ ఏంటి అనేది వాడు చెక్ చేస్తాడనమాట. దేర్ ఆఫ్టర్ ద కాంపిటీషన్ దట్ లీడ్ టు ద ఎస్టిమేట్స్ ఆర్ పెర్ఫార్మ్, డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ఎస్టిమేషన్ మే బి అవైలబుల్ ఫర్ ద సేమ్ డేటా. అలాగే ఇన్ ది presentation of results, it is good practice to report the amount of error to be expected in the most important estimates. One of the advantages of probability sampling is that such statements can be made, although they have to be severely qualified if the amount of non-response is substantial. సో ఇక్కడ ఏంటంటే మనం ఈ సమరీ కంపేర్ చేస్తాం, డేటాను తీసుకుని అనాలిసిస్ చేస్తాం, వచ్చినటువంటి రిజల్ట్స్ ఏంటి, దానిని బట్టి ఆ రిజల్ట్ని బట్టి మా డేటా యొక్క ఉద్దేశం, అది ఆ డేటా అనేది మనం తీసుకున్నటువంటి డేటా అనేది ఉపయోగపడుతుందా లేదా అనేది మనం చూడవచ్చు. సో లాస్ట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ గెయిన్ ఫ్యూచర్ సర్వే. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి డేటాని చేసినటువంటి సర్వేని బట్టి ఫ్యూచర్లో ఏ విధంగా చేయొచ్చు, ఇప్పుడు చేసిన సర్వే ఫ్యూచర్లో మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది. సో దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఫ్యూచర్లో ఎన్ని రకాల సర్వేలు మనం చేయొచ్చు, డేటాని ఏ విధంగా తీసుకోవచ్చు, అదే ఇక్కడ చెప్తాడు. ఇదిగో చూడండి, ద మోర్ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ initially population, the easier is to devise will give accurate estimates. Any sample is potentially
accurate estimates. Any completed sample is potentially a guide to improve the future sampling in the data that it supplies about the means, standard deviation, and nature of the variability of the principal measurements, and about the cost involved in getting the data. Sampling practice advances more rapidly when provision are made to assemble and record information of this type. అమ్మా చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు వాడు, కాస్ట్ కావచ్చు, లేదంటే డేటాకు సంబంధించి మనం చేసినటువంటి సర్వే ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఆ ఫ్యూచర్లో మనకి ఎంత కాస్ట్ అవుతుంది ఈ సర్వే చేయాలంటే. అలా ఇంక వాడు ఏమి ఇచ్చాడంటే, శాంపుల్ ఈజ్ పొటెన్షియల్లీ గైడ్ టు improved future sampling in the data that it supplies about the means, standard deviation, and nature of the variability of the principal measurements, and about the cost involved in getting the data. సో ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. సో స్టాండర్డ్ డివియేషన్, మీన్, ఇవన్నీ మనం క్యాల్కులేట్ చేసే దాంట్లో ఏ విధంగా అనేది మనం చూడవచ్చు అనమాట. అంటే ఇప్పుడు తీసుకున్నటువంటి డేటాని బట్టి, ఇప్పుడు చేసినటువంటి సర్వేని బట్టి ఫ్యూచర్లో ఏ విధంగా మనం సర్వేలు చేయొచ్చు, ఏ విధంగా ఉపయోగపడతాయి, దీన్ని అడ్వాంటేజెస్గా తీసుకుని సర్వేలు చేయొచ్చా చేయలేమా అనేవి మనం డిసైడ్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ ఎన్ని స్టెప్స్ వచ్చినాయమ్మా? ఎన్ని వచ్చినాయి? 12 స్టెప్స్ వచ్చినాయి. సో 1 by 1 ఫస్ట్ నుంచి ఒకసారి నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. సో సార్ ఒకసారి ఉంచరా సార్, ఆపోజిట్ ఇది. బ్యాంకులో ఉన్నావా, ఇంటికి వచ్చావా? ఇంటికి వచ్చాను సార్. రాసుకో, క్వశ్చన్ రాసుకో. అంటే స్క్రీన్ షాట్ తీస్తున్నాను సార్. తర్వాత రాసుకుంటాను సార్. రాసుకోవటకు టైం లేదనమాట. సరే రాసుకో. ఇంటికి వచ్చాను సార్, పెట్టండి సార్.